జైనత్ మండల గ్రామంలో గడప గడపకు వెళ్ళి రైతు భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలని ఇంటింటికి వెళ్ళి ఈరోజు సంతకాల సేకరణ చేయడం జరుగుతున్నది. వరంగల్ డిక్లరేషన్లో ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. దీనికి రైతులందరూ సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. వరంగల్ డిక్లరేషన్ను ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాన్న ఈ దొంగ రేవంత్ రెడ్డి మాట మార్చి 15,000 కాదు, సంవత్సరానికి 2 విడతల 12,000 ఇస్తా అని మళ్ళొకసారి మాట మార్చిండు. దాని తర్వాత ఈ రైతు బంధుతో 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అప్పుడేమో సంక్రాంతికి ఇస్తా అన్నాడు. సంక్రాంతి అయిపోయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే వేస్తా అన్నాడు. ఇప్పుడు మార్చి నెల అయిపోవస్తున్నది, ఇప్పటికీ రైతు భరోసా వేస్తలేడు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, అదేవిధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ నిలవదు రేవంత్ రెడ్డి. ఈరోజు రైతుల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజులలో మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ సంతకాల సేకరణ గౌరవ జోగురామన్న గారి ఆధ్వర్యంలో 15వ తారీఖు నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, గౌరవ జోగురామన్న గారు ఈ సంతకాల సేకరణతో అసెంబ్లీలో ప్రశ్నించబోతున్నాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.